దానివల్ల బరువు బాగా పెరిగిన 75 కేజీలు అయినా అనమాట. ఇక దాంట్లో మళ్ళీ షుగర్ వచ్చింది. షుగర్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఇక అట్లనే 1 సంవత్సరం వాకింగ్ అది ఇది చేసుకుంటూ ట్యాబ్లెట్ వేసుకోకుండా కవర్ చేసిన. కానీ ఇక అది అట్లనే పెరిగిపోయిందండి షుగరు. తర్వాత ఇప్పుడు పోయిన డిసెంబర్ నుంచి నేను యోగా క్లాస్కి వస్తున్నా. మా పాపరెడ్డి గురువు గారు చేయబట్టి నాకు వెయిట్ 8 కేజీలు తగ్గినండి. దానివల్ల షుగర్ కూడా మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు తినకముందు 98, తిన్నాక 130 ఉంది. అయితే అవసరం లేదమ్మా, నీకు డౌనే ఉంది, ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు, ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నావో అదే ప్రకారం చేసుకోమని చెప్పారు డాక్టర్లు. నేను ఒక్క దగ్గర కాదండి, అసలు ఎవరిని నమ్మను. అన్ని సూర్యాపేటలో ఎన్ని ల్యాబ్లు ఉన్నాయో అన్నీ తిరుగుతా, డాక్టర్లు ఎంతమంది అంతమంది దగ్గరికి తిరుగుతా. ఇక అట్లా ఎవరైనా అదే చెప్పిరండి. ఇట్లనే వాకింగ్ వచ్చుకుంటూ యోగా చేసుకుంటూ గురుగారు రుణం అయితే ఎప్పటికి తీర్చుకోలేమండి. ఎందుకంటే నేను అసలు బతుకుతా అని కూడా అనుకోలేదు. మా పిల్లలు చాలా భయపడేది. ప్రతిరోజు దేవుడు దండం పెట్టుకునేది ఏంటంటే పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకన్నా బతకాలనుకున్నా. కానీ నేను యోగాకు రాబట్టి ఇంకా మా పిల్లలు చాలా మంచిగా అయినావు మమ్మీ ఇప్పుడు అని అంటున్నారు. ఎప్పటికీ గురుగారు రుణం తీర్చుకోలేనండి, నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం కూడా. జై గురు.